రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా రాంబాబు, తాడేపల్లి ప్యాలెస్లో ఏమన్నా గంజాయి దాగొచ్చావా, ఏమన్నా గంజాయి కొట్టొచ్చావా అని అడుగుతా ఉన్నా. ఈ సమాజంలో రావణ్ లాంటి వ్యక్తుల్ని గెలిపించాలా? రావణ్ లాంటి వ్యక్తులకి మనందరం మద్దతు తెలియజేయాలా? ఖచ్చితంగా గంజాయి దాగొచ్చి మాట్లాడుంటావు. నువ్వు మీ తాడేపల్లి ప్యాలెస్లో గంజాయి కొట్టి వచ్చి మాట్లాడుంటావు. స్పృహలో ఉన్నటువంటి వ్యక్తి, కనీసం కొద్దిగా అయినా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా మాట్లాడగలడా? ఈ ప్రశ్న రావణ్ గారితో కలిసి పనిచేసేటటువంటి ఒక మహిళ, గగన అనేటటువంటి మహిళ, విజయవాడ ఎయిర్పోర్ట్లో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జమోరే గారిని కలిసిందంట. అన్నా నాకు నీ సహాయం కావాలని అడిగిందంట. ఈయన గారు, ఎస్ మీకు అన్ని రకాలుగా మేము సహాయపడతాం, మా లాయర్లను పంపిస్తా, నా తోపు, నా తురుపు ముక్క అయినటువంటి పొన్నవాళ్ళని పంపిస్తా, నేను అభయహస్తం ఇచ్చారంట. అది చెప్తా ఉన్నాడు కదా రాంబాబు. జమోరే గారు అభయహస్తం ఇచ్చారంట గొడ్డలి పార్టీ తరఫున. ఎమ్మటే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయి నిస్సిగ్గుగా, నేను ప్రశ్న రావణ్ తరఫున వాదనలు వినిపించడానికి వచ్చా, ఏదేదో ఒక స్వాతంత్ర సమరయోధుడి తరఫున కోర్టులో వాదనలు వినిపించడానికి వచ్చినట్టు ఒక ఉగ్రవాదికి మద్దతుగా, ఒక మానసిక ఉగ్రవాదికి మద్దతుగా వాదనలు వినిపించి, అదేదో పెద్ద ఘనకార్యంలాగా మీడియా ముందుకు వచ్చి, నేను వచ్చా, ప్రశ్న రావడానికి నేనున్నా. కొద్దిగా నా సిగ్గుందా పనవాళ్ళు? నువ్వు ఎవరి తరపున వచ్చావా? నాకు దేశభక్తి లేదు, నాకు దేశం అంటే గౌరవం లేదు, నాకు హిందూ మతం అన్నా హిందూ దేవుళ్ళన్నా లెక్కలేదు, నా ఇష్టానుసారం నోరు బారేసుకుంటా అసభ్యకరంగా మాట్లాడతా. నువ్వు కూడా ఒక హిందువే కదా. కొద్దిగా అన్నా ఊరికనే నోటితో హే రామ్ అంటే సరిపోతాయా? ఒక పక్కనేమో హే రామ్, రెండో పక్కనేమో అదే రాముడిని, అదే కృష్ణుడిని, అదే సరస్వతీదేవిని అత్యంత అసభ్యకరంగా దూషించేటటువంటి ఒక వ్యక్తికి మద్దతుగా ఎగేసుకుంటూ వస్తారా? ఏంటయ్యా మీరు చేస్తున్నటువంటి పనులు? మావాడే ఎవడైనా సరే, బుద్ధున్నాడు ఎవడైనా ఆ రకంగా చెప్పుకుంటారా? తప్పుడు కేసులు పెట్టారా? ఏం తప్పుడు కేసులు పెట్టారా? ఇవాళ ఈ రకంగా కుట్రపూరితంగా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచేటటువంటి వ్యక్తులపైన కఠినంగా వ్యవహరించడం ప్రభుత్వం చేస్తున్నట్టు తప్ప, మీరొచ్చి రావణ్ణి గెలిపిస్తాం అంతు తేలుస్తారు ప్రజలు. గుర్తుపెట్టుకోండి. గొడ్డలి పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, ఇవాళ ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది. గొడ్డలి పార్టీ, ప్రశ్న రావణ్ లాంటి సైకోల వెనక ఉన్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఇటువంటి మానసిక ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నటువంటి మరో ఉగ్రవాద సంస్థ గొడ్డలి పార్టీ. ట్రైనింగ్ క్యాంపులు పెట్టి మరి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ఉగ్రవాదుల్ని తయారు చేసి సమాజం పైకి ఉసుగొలుపుతూ ఉన్నాడు. దానిలో ఎటువంటి మొహమాటం లేదు.